స్టీల్ ప్లాంట్ ప్రమాదంతో ఈరోజు చాలా కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈరోజు ఒక నిర్వాసిత కాలనీ శనివాడ కాలనీగా చెప్పుకుంటారు. ఇక్కడ కొంతిన భానుకుమార్ ఇతను కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పడిన పరిస్థితి. ఈరోజు చూసుకుంటే వారి కుటుంబ సభ్యులతో పాటు చాలా పెద్ద సంఖ్యలో వారందరూ కూడా బాధపడుతున్న దశలో ఉన్నారు. వీరందరూ కూడా నిన్న బి షిఫ్ట్కి భానుకుమార్ వెళ్ళారు. అయితే తిరిగి సాయంత్రం కానీ రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి చేరుకోవాల్సింది. కానీ ఈరోజు భిన్నమైన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితిలో ఇక్కడ భానుకుమార్ స్నేహితులు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎంతకాలం నుంచి భానుకుమార్తో మీకు పరిచయం ఉంది? మాకు దాదాపు 88 నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మేము కూడా నిర్వాసితుల కాలనీ మాది కూడా. వాళ్ళ కుటుంబంలో చాన్నాళ్ళకి ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని ఆనందంలో ఉన్నారు వాళ్ళు. అబ్బాయికి జాబ్ వచ్చి కూడా 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయినట్టుంది. పెళ్లి జరిగి ఒక 4 సంవత్సరాలు అయింది. 4 నెలల బాబు ఉన్నాడు. అందరితో చాలా సరదాగా ఉండేవాడు. చాలా గౌరవంగా మాట్లాడే కుర్రాడు. ఆ కుటుంబంలో ఉన్న ఒకే ఒక ఎంప్లాయీ. అటువంటి అబ్బాయి ప్లాంట్లో దురదృష్టకరంగా ఇలా చనిపోవడం మాకు మా గ్రామానికి అయితే చాలా బాధగా ఉంది. సరే, షిఫ్ట్ జనరల్గా సి షిఫ్ట్ అంట బి షిఫ్ట్కి మార్చుకున్నారు అంటే ఇంట్లో ఏమైనా ఫంక్షన్? కాదు స్టీల్ ప్లాంట్లో జనరల్గా ఎవరికి అవసరమైనా, నేను స్టీల్ ప్లాంట్లో రిటైర్డ్ అసిస్టెంట్ మేనేజర్ని. స్టీల్ ప్లాంట్లో ఎవరికి ఏది అవసరమైనా వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంటారు. ఎవరికైనా పని ఉందనుకోండి, నైట్ షిఫ్ట్కి వెళ్ళాల్సిన అయినా ఈ షిఫ్ట్కి రావటం, ఈ షిఫ్ట్కి వెళ్ళాల్సిన అయినా ఆ షిఫ్ట్కి రావటం, అలాగా వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు అంతే. ఓకే, సరే, ఈ భానుకుమార్ విషయం అంటే ఎవరైనా ఇంట్లో చనిపోవడం అనేది చాలా బాధాకరం. అంటే ఇంట్లో వాళ్ళకి తెలిసిన అందరికి కూడా, నాకు కూడా బాధ ఉంటుంది. బట్ ఇట్లాంటి ప్రమాదం జరగడం, మీరు కూడా స్టీల్ ప్లాంట్లో పనిచేశారంటున్నారు కదా, ఎందుకు ఇలాగ జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే గత 3-4 ఏళ్ళ నుంచి మా ప్లాంట్ పరిస్థితి మీ అందరికీ, మీడియా వాళ్ళకి కూడా తెలుసు. సక్రమంగా జీతాలు కూడా మేము ఫుల్ 30 రోజులు జీతం డ్యూటీ చేసినా 90% ఇవ్వడం, 80% జీతాలు ఇవ్వడం, ఇటువంటి పరిస్థితి ఉంది. ప్లస్ దాని తోడు ప్రాపర్గా మెయింటెనెన్స్ జరగట్లేదు. ఉన్న ఎంప్లాయీస్ని కూడా చాలామందిని విఆర్ఎస్ ఇచ్చి పంపించడం, అలాగే చాలామంది కాంట్రాక్ట్ లేబర్ని తీసేయడం కూడా జరిగింది. దానివల్ల ప్రాపర్గా మెయింటెనెన్స్ అది కూడా జరగట్లేదు ఎంతకుముందు గతంలో జరిగినట్టుగా. నేను కూడా అందుకనే మొన్న మార్చిలో విఆర్ఎస్ తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఉన్న వర్క్ ప్రెజర్ వల్ల కొంచెం పనిచేయడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఇప్పుడు. సరే, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి అంటే మీకు ఒక టెక్నికల్గా ఎలక్ట్రికల్ అనుకోండి, మెకానికల్ డిపార్ట్మెంట్, మెకానికల్గా మెటలర్జీ, అట్లా షిఫ్టింగ్ అలా అవుతుంది లేదు. ఈ మధ్యకాలంలో అవి కూడా చేస్తున్నారు. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఒక టైప్ ఆఫ్ వర్క్కి అలవాటు పడతాం. వాళ్ళని తీసుకెళ్ళి ప్రాసెస్ కంట్రోల్ దగ్గర, లేదంటే హీట్ జోన్స్ దగ్గర పని చేపిస్తున్నారు. అటువంటి దగ్గర అవగాహన లేని పరిస్థితుల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి ఏంటన్నది వాళ్ళకు ఒక ఐడియా ఉండదు. అక్కడ ఆల్రెడీ చేసిన సీనియర్స్ అయితే కొంత అవగాహన ఉంటుంది. ఈ కొత్త వాళ్ళు కూడా అటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. నా పేరు కొండలరావు అండి. ఇది ఒక శనివాడ కాలనీలో చూడొచ్చు మనం చాలామంది. అంటే ఏ ఇంట్లో కూడా ఇట్లాంటి విషాదం ఉండకూడదు. నిజానికి బి షిఫ్ట్లో అతను వెళ్ళారు. నిజానికి చూసుకుంటే సి షిఫ్ట్లో వెళ్ళాలి. కానీ ఇంటి అవసరాలు కావచ్చు, ఇతర అవసరాల నేపథ్యాన కొందరు షిఫ్ట్ మార్చుకుంటారు. ఆ షిఫ్ట్ మార్చుకునే క్రమంలో ఈరోజు ఆయన మరణించారు. నిజానికి చూసుకుంటే వారి కుటుంబంలో చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం, ఏదైతే స్టీల్ ప్లాంట్ లాంటి ప్లేస్లో ఉద్యోగం రావాలని కోరుకున్నారు. కానీ 6 సంవత్సరాల క్రితం ఉద్యోగం వచ్చింది. అన్నిటికంటే బాధాకరం, ఒక 4 నెలల బిడ్డ. ఇట్లాంటి పరిస్థితిలో ఇతను మృత్యువాత పడడం వీరందరిలో కూడా చాలా బాధ కలిగిస్తుంది. కేవలం వారి కుటుంబ సభ్యులే కాదు, వారి స్నేహితులు, ఈ శనివాడ కాలనీలో ఉన్నవారు, అలాగే స్టీల్ ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, శనివాడ కాలనీ నుంచి.